అందరికీ నమస్కారం. ఓ శిష్యుడు గురువుని అడిగిన ప్రశ్న: నాశనమయ్యే ఈ శరీరంలో నాశనం కాని ఆత్మ ఎలా ఉంటుంది? గురువుగారు ఇలా అన్నారు: పాలు ఉపయోగపడేవే, కానీ ఒక్క రోజుకు మించితే పాడైపోతాయి. పాలల్లో మజ్జిగ చుక్క వేస్తే పెరుగవుతుంది. పెరుగు మరొక రోజు వరకు ఉపయోగపడుతుంది, కానీ పెరుగు వేరొక రోజుకి పాడైపోతుంది. పెరుగును మదిస్తే వెన్న అవుతుంది. వెన్న మరొక రోజు వరకే ఉంటుంది, తరువాయి అది కూడా పాడైపోతుంది. ఆ వెన్నను మరిగిస్తే నెయ్యి అవుతుంది. ఈ నెయ్యి ఎన్నటికీ పాడవదు. ఒక రోజులో పాడైపోయే పాలల్లో ఎన్నటికీ పాడవని నెయ్యి దాగి ఉంది. అలాగే అశాశ్వతమైన ఈ శరీరం నందు శాశ్వతమైన ఆత్మ ఉంటుంది. మానవ శరీరము పాలు, సంకీర్తన మజ్జిగ, సేవ వెన్న, సాధన నెయ్యి. మానవ శరీరాన్ని సాధన చేసి కరిగిస్తే ఆత్మ పవిత్రత పొందుతుంది. మిత్రులారా, భక్తి ఒక్కటే మోక్ష సాధన మార్గం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.